హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను ఇప్పుడు చేసే రెసిపీ ఏంటంటే మటన్ కొవ్వుతో కట్ట అయితే కాస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు అండి, ఒక గ్లాసు కందిపప్పుకి అర గ్లాసు పచ్చిశనగపప్పు అండి. కొలత అండి, ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే అర గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. కొవ్వు అండి, మటన్లో కొవ్వు ఉంటుంది కదా, ఇదేనండి మన కట్టాకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. కొంచెం చింతపండు అండి, ముందే నానబెట్టాను నేను. తాలింపులండి, మనం ఇందులో వేసుకునే మసాలా పొడి అండి. నేను ఇప్పుడు పొడి చేస్తాను మిక్సీలో వేసి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆనపకాయ, వంకాయ అండి. శనగపప్పు అయితే బాగా నానబెట్టుకోవాలండి. నేను 3 గంటల ముందే నానబెట్టేసాను. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి పప్పులో. ఒకసారి ఇలా కలుపుకుని విజిల్ అయితే 4 విజిల్ అయితే వేయించుకోవాలండి కుక్కర్లో. బిర్యానీ ఆకండి, చెక్క, ఇదిగోండి యాలకులు, లవంగాలండి. ఈ 4 పొడి అయితే వేసుకుని కట్టాలు వేయాలండి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సాంబార్ పొడి కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ ఏమీ వేయకూడదండి. ఈ పొడి మాత్రమే కట్టాలో వాడాలన్నమాట మనం. పొడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది వేస్తే. ఇలా చేసుకోవాలండి. నేను ముందే బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది మటన్ కొవ్వు. దీన్ని మనం ఉడికించుకోవాలండి బాగా. ఇదైతే బాగా ఉడికించుకోవాలండి. ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, ఉప్పు, కారం అవి కూడా వేసేయాలి. ఇప్పుడే కదండి పెట్టాను, కొంచెం ఉడికిన తర్వాత అయితే అవి కూడా వేస్తాను. ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలండి ఆనపకాయ ముక్కలు ఇవన్నీ. చూస్తున్నారు కదండి, చక్కగా ఉడుకుతుంది ఇది. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇవన్నీ వేసేద్దామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు మనం మిక్సీ వేసాం కదండి మసాలా పొడి, ఒక అర స్పూన్ మసాలా పొడి అండి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ అండి. మళ్ళీ మనం కట్టా కాసినప్పుడు వేస్తాం కదండి, అందుకని కొంచెమే వేసాను. కారం అండి, ఒక అర స్పూన్ వేసాను. ఇవి బాగా కలిసిలా కలుపుకోవాలండి. బాగా వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలండి. అప్పుడు వేస్తేనే కట్టాక మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మనం పప్పు వేస్తామనుకోండి, కట్టాలు అస్సలు బాగోదండి. ఇలా ఉడికించి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్మెల్ కూడా బాగుంటుంది. నేనైతే కట్టా కాయడానికి అయితే ఈ గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. తాలింపులండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. తాలింపు అయితే వేగిపోయింది కదా.
వంకాయలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత అయితే వేస్తానండి, ఎందుకంటే అవి వంకాయలు ఊరికే ఉడికిపోతాయి కదా, ముందే వేసేయకూడదు, టేస్ట్లా అయిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇదైతే చక్కగా ఉడికిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉడకనివ్వాలండి. చక్కగా వేగిపోతున్నాయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక మనం దాంట్లో వేసాం కదండి, ఇందులో కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, కారం అండి, మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, దాన్ని కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇవన్నీ బాగా కలిసిగా కలుపుకోవాలండి, బాగా వేపుకోవాలన్నమాట. వంకాయలు కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఈ మసాలా అంతా వీటికి పట్టేలా ఒకసారి వేసుకున్న తర్వాత మన పప్పు అయితే కలుపుతారండి ఇందులో. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా అన్నీ వేగిపోయినాయండి. పప్పు అయితే వేసేస్తున్నాను ఇందులో. ఇదైతే అయిపోయిందండి, ఇలా వేపుకోవాలండి. మనకి ఎంత అయితే కావాలో కట్ట అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. మళ్ళీ చింతపండు పులుపు కూడా వేస్తాను కదా, ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. అది కొంచెం మరిగాక అప్పుడు మనం ఇవి ఉడికించేసి పెట్టుకున్నాం కదండి కొవ్వు, అది వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే మరగనివ్వాలన్నమాట. ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇందులో అయితే చింతపండు రసం అయితే వేసేద్దాం. ఒక స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలండి. షుగర్ అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చండి, నా దగ్గర బెల్లం లేదు, అందుకే షుగర్ వేసాను. కట్ట అయితే మరిగిపోతుంది కదండి, నేను ముందు ఉడికించి పెట్టుకున్నాను కదండి కొవ్వు, అదైతే వేసేస్తున్నాను ఇందులో. వేసాక కొంచెం ఒక 5 నిమిషాలు మరిగించుకుని కట్టేసుకోవచ్చండి, ఎందుకంటే మనం ముందే బాగా ఉడికించేసాం కదండి, ఇందులో పెద్ద ఉడకక్కర్లేదండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత కట్ట అయితే ఆఫ్ చేసేసుకుందాం. చక్కగా అది కూడా వేసాక బాగా అయితే మరిగిపోయిందండి. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను. అయిపోయిందండి, చక్కగా ఉడుకుతుంది కదండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. కట్ట అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.